నమస్కారం గురువు గారు. నమస్కారం మా సృజన. గురువు గారు, తల మీద బల్లి పడితే అది మంచిది కాదు అనేసి అని అంటూ ఉంటారు. మరి ఇది మంచిదా చెడుదా? బల్లి శాస్త్రం అసలు ఏం చెప్తుంది? బల్లి శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు మనకి తల మీద బల్లి పడితే మంచిదే, కొన్ని ప్రదేశాల్లో మంచిది కాదు, కొన్ని ప్రదేశాల్లో మంచిది, ఇది సూచిస్తుంది. అయితే బల్లి శకునము అంటామన్నమాట దీన్ని, బల్లి శాస్త్రం. ఆ బల్లి శాస్త్రానికి మనము మానవుడు బలైపోకుండా అరే నీకు లాభాలు కూడా జరుగుతుందిరా అని తట్టి ఎంకరేజ్ చేసేది బల్లి అనమాట. కొన్ని ప్రదేశాల్లో పడితే చూద్దాం. ఇప్పుడు తల వెంట్రుకలు ఉన్నాయి కదా, ఈ తల వెంట్రుకల చివరిలో కనుక పడింది అనుకో బల్లి, వెంటనే ఎటువంటి పైలవానైనా ఎటువంటి మనగాడైనా 1 year లోపల చచ్చిపోతాడని బలి శాస్త్రం చెప్తుంది. ఆ మరణం ఎలా వస్తుందండి అని అంటే, డైరెక్ట్ హార్ట్ అటాక్ వచ్చేయచ్చు, డైరెక్ట్ అనారోగ్యం వల్ల రావచ్చు, యాక్సిడెంట్ల వల్ల అవ్వచ్చు. ఈ విధంగా 1 సంవత్సరం లోపలే మరణం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తల వెంట్రుకల చివరల్లో బల్లి పడకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి, ఇప్పుడు తల యొక్క మధ్య భాగం, శిరస్సు యొక్క మధ్య భాగం ఉంది, ఇది కనుక కనబడితే, ఇక్కడ కనుక పడితే అనారోగ్యం కలుగుతుంది, తీవ్రమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది అని చెప్తుంది. మళ్ళీ ఇక్కడ భాగాల్లోనే తలకు, ఇప్పుడు కుడివైపు ఇది, తలకు కుడివైపు ఇది, దీని వెనుక భాగంలో కనుక ఇక్కడ పుట్టినట్లయితే తోబుట్టువులు అంటే మన సోదరులు, వీళ్ళు చనిపోతారు, లేకపోతే వీళ్ళకి కీడు సంభవిస్తుంది, అక్క చెల్లెళ్ళకి కీడు సంభవిస్తుంది అని చెప్తుంది. అలాగే తలకి ఇదిగో ఇటువైపు ఎడమ వైపున వెనుక భాగంలో కనుక పడితే సోదరులకు కీడు అని చెబుతుంది. ఆ తర్వాత తలపై ఇంకా ఎక్కడైనా సరే, ఈ ప్లేసుల్లో కాకుండా ఎక్కడ పడినా అక్కడే మేనమామకు కీడు అని చెప్తుంది. అలాగే ఒక్కటే ఇప్పుడు శుభవార్త చెప్తున్నాను. ఇప్పుడు తలపై ఇది బ్రహ్మరంధ్రం కదా, సహస్రార చక్రం, దీనికి కొంచెం కొద్దిగా వెనక వైపు కనుక పడితే, ఈ ప్లేస్లో పడితే ధనలాభం త్వరలో నీకు కలగబోతోంది అని శుభవార్త తెలియజేస్తుంది బల్లి. అలాగే తిన్నగా తలపై బ్రహ్మరంధ్రం మీద పడిందనుకో, కరెక్ట్గా సెంట్రల్ సహస్రార చక్రం బ్రహ్మరంధ్రం మీద పడితే తప్పకుండా మరణం సిద్ధిస్తుంది అని బలిశాస్త్రం చెప్తుంది. అలాగే తల మీద పాపిడి తీసుకుంటాం కదా, ఇలాగా ఆడవాళ్ళు అవనండి, మగవాణి అవనండి, ఆ పాపిడి తీసుకునే భాగంలో కనుక పడితే తల్లికి, అక్కా చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి త్వరలో కీడు జరగబోతోంది, హాని జరగబోతోంది అని శాస్త్రం. నెక్స్ట్, స్త్రీలకి తలపై ముంగుర్లపై పడిందనుకో అనేకమైనటువంటి ఆపదలు కలుగుతాయి అని చెప్పబడింది. ఇక జడ మీద పడిందనుకో, ఆడవాళ్ళకి జడ మీద బల్లి, భర్తకు కీడు సంభవించబోతోంది అని చెప్పబడుతోంది. అలాగే స్త్రీలకు తల ముసుగు, ఇలా తల ముసుగు వేసుకుంటాం కదా, తల ముసుగు మీద బల్లి పడితే ఎక్కువ కీడు జరుగుతుంది, వైధవ్యం త్వరలో ప్రాప్తించబోతుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే బల్లి తల మీదకి ఇలాగా ఇక్కడ ఉండి క్రిందకి దిగుతుంది అనుకో, బల్లి పైన పడి క్రిందకి మన శరీరం గుండా క్రిందకి దిగుతుంది, అక్కడేమవుతుందంటే అధిక కష్టాలు నీకు కలుగుతాయి అని చెప్తుంది. మళ్ళీ బల్లి తల మీద పడి ఇక్కడ క్రిందకి దిగుతోంది, కష్ట నష్టాలు వచ్చినాయి, బాగున్నాయి. అలా కాకుండా బల్లి కింద నుంచి పైకి ఎక్కుతుంది అనుకో, ఇక్కడ సకల శుభాలు కలుగుతాయి అన్నమాట. అంటే 2 చోట్ల తల మీద మనకి పడితే లాభాలు జరుగుతాయి. ఒకటి, బల్లి కింద నుంచి పైకి తల మీద కనుక ఎగబ్రాకితే, అసెండింగ్ చేస్తుంటే, మనకి ఆరోహణం చేస్తుంటే శుభాలు కలుగుతాయి అన్నది ఒకటి. రెండవ పాయింట్, ఇక్కడ బ్రహ్మరంధ్రా నుంచి కొంచెం వెనక వైపు కనుక బల్లి పడితే ధనలాభం కలుగుతుంది. మిగతా శరీరంలో ఏ పార్ట్ మీదైనా సరే, తల మీద ఏ భాగంలో అయినా సరే 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా సరే హాని జరుగుతుంది. ఇదమ్మా. మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? మనము వీళ్ళు పడిపోయిన వెంటనే, మనం పడిన తర్వాత ఇంకా చేసేది ఏం లేదు కదా, కాబట్టి వెంటనే ఇక తలంటి స్నానం చేసేసి చన్నీళ్ళతో తలంటి స్నానం చేసేసి డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ తడిపేసుకోవాలి.
తడుపుకొని పొడి బట్టలు కట్టుకుంటారో ఎలాగో అలాగా మనం ఏం చేస్తాం అంటే చాలామంది తడి బట్టలతో వెళ్తారు. అలా కాకుండా తడి బట్టలు కాదు, అవి ఉతికిన బట్టలు కట్టుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయాలి ఇమీడియట్గా, ఎవరితో మాట్లాడకుండా. తర్వాత ఈ యొక్క ఉప్పు ప్లస్ మిరియాలు రెండు కలిపేసి ఆ భగవంతుడికి నైవేద్యం కింద పెట్టాలి. పెడితే సరిపోతుంది. అలా కాకుండా దారిలో మనల్ని ఎవరైనా పలకరించడానికి వచ్చి మనం పలకరించామనుకో, మన బలి దోషం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు శనీశ్వర స్వామి అభిషేకం, శనికి అభిషేకం చేస్తాం కదా, శనికి అభిషేకం చేసి శనీశ్వరుడికి పూజ చేసి ఇంటికి వచ్చేటప్పుడు మౌనంగా రావాలి. మనం మౌనంగా రాకుండా నవగ్రహాలు పూజ చేసుకున్నప్పుడు మౌనంగా రావాలి. మనల్ని ఎవరైనా పలకరించారనుకో, మనం వాళ్ళకి ఆన్సర్లు చెప్పామనుకో, మన దోషాల్లో కొంత వాళ్ళకి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి వీటికి సైంటిఫిక్గా శాస్త్రీయంగా ప్రమాణాలు ఏమి లేవు. బట్ అలా లేవని చెప్పి ఇవి తప్పేమి కాదు. ఎందుకనంటే ఆర్థడాక్స్గా రాయడం కాదు, అనుభవపూర్వకంగా పెద్దలు చూసి రాసినటువంటిది అనమాట, కేటగరైజ్ చేసి రాశారు. కాబట్టి ఇది ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి దీంట్లో మనం ప్రతిదీ సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలండి, ఇదండి అలా అంటే ఏం లేదు. అటువంటి ఎవరైతే ప్రగల్భాలు పలికి సైంటిఫిక్గా ఉండాలని ఛాలెంజ్ చేస్తారో అటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి నుదుటి మీద తలపడుతుంది కదా బల్లి, అప్పుడు నైవేద్యం పెట్టకుండా ఉంటే చాలు. వీళ్ళు గొప్ప ధైర్యస్తులు అయితే. మాకు నాస్తికులు మేము అంటారు కదా, మాకు దేవుడు లేడండి అది ఇది అని ఛాలెంజ్ చేసేవాళ్ళు. నీకు హైలైట్ జోక్ ఏంటంటే అక్కినే నాగేశ్వరరావు గారు ఆయన కోడలు అమల నాకు క్లోజ్ ఫ్రెండ్. బ్లూ క్రాస్ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా కుమారి అని ఉంటుంది అక్కడ ఆర్గనైజేషన్ అంతా చూస్తుంది. నాగార్జున గారు అంత క్లోజు. ఇప్పుడు మన సిసింద్రి అఖిల్ చాలా క్లోజ్. వాళ్ళు చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి నాకు తెలుసు. డాక్టర్ నాగేశ్వరరావు గారు కానీ నాగార్జున గారు కానీ వీళ్ళంతా నాస్తికులు అని చెప్పుకుంటారు నాగేశ్వరరావు గారిని. కానీ ఆయన అంత మహాభక్తుడు లేడు. కాకపోతే ఆయన పైకి చూపించాడు. వర్క్ ఈజ్ వర్షిప్ అనేటటువంటి పాలసీ. డాక్టర్ ఎన్టీ రామారావు గారు, నందమూరి ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారు ఆయన పైకి చూపిస్తారు. అంటే పైకి పూజలు చేసుకుంటారు గట్టిగా, నామాలు పెట్టుకోవడం, బొట్లు పెట్టుకోవడం. బాలకృష్ణ గారు వీళ్ళంతా మహాభక్తులు అనమాట. కాబట్టి నాస్తికులు కూడా భక్తులే. ఎవరైతే ఏదైతే లేదంటున్నారో భక్తి లేదు, దేవుడు లేడు అంటున్నారో ఆ వస్తువు గురించి అవగాహన ఉన్నవాడే లేడు అని చెప్పగలుగుతాడు. ఇప్పుడు సపోజ్ ఒక ప్లేట్ ఉందా అమ్మా ఇక్కడ అంటాను. ప్లేట్ అనే వస్తువు నీకు తెలిస్తేనే నువ్వేం చేస్తావు, ఇక్కడ లేదండి అంటావు. కదప ఉందమ్మా ఇక్కడ అన్నాను అనుకో, కదప అనే వస్తువు ఏంటో నీకు తెలియదు. కాబట్టి ఏంటి పిచ్చోడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడని నువ్వు చూస్తావు. కాబట్టి ఈ నాస్తికులుగా చెప్పుకునేటటువంటి వీళ్ళంతా కూడా మహాభక్తులు. వీళ్ళకి మనం చేతులెత్తి నమస్కారం చేయాలి. మరి అటువంటి వాళ్ళు ఎందుకంటే ఎంతసేపు సమాజాన్ని మూఢనమ్మకాల వైపు వెళ్లకుండా కాపాడుతున్నారు. అది నేను గమనించాను. కాబట్టి మనం ఇది మూఢనమ్మకాలకు సంబంధించింది కాదు. కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఇంతకాలం నాస్తికత్వంలో సాధన ఉపన్యాసాలు చెప్తూ చక్కగా మార్చాలి అని చెప్పి కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు. వాళ్ళంతా కూడా వాళ్ళ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా యంగ్ బ్లడ్ దేవుడు లేడు అది ఇది మీ బలి శకునం రాంగ్ అనుకునే వాళ్ళు ఉంటే తలపైన బలి పడినప్పుడు నైవేద్యం పెట్టకుండా ఉండడమే. వాడు 1 yearలో చచ్చిపోతాడు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిక్లేర్ చేస్తారు, ఫోటోకి దండేసేసి బాబోయ్ అని. సో దిస్ ఇస్ హౌ బలి శాస్త్రం టెల్స్ us అమ్మ. బల్లి శాస్త్రం ప్రకారం అసలు తల మీద బల్లి పడితే ఏ భాగాలపై పడితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలమ్మా.